ఈ క్రమంలో మీకు విశ్వనాథ్ గారితో అనుబంధం ఎలా ఏర్పడింది? చాలా ఏమో లైఫ్ ఏమో ముందే డిజైన్ చేసి ఉంటుంది స్వప్న. ఈ గడి కూడా డిజైన్ అయిపోయింది. ఇవాళ యాక్చువల్లీ నేను నిన్న నైట్ 2 దాకా ఆర్ఎఫ్సీలో షూట్ చేశాను. నేను నైట్ 2 దాకా ఎప్పుడు షూట్ చేయను. .1 మై ఫ్లైట్ హ్యాస్ టు బి పోస్ట్పోన్ టు మార్నింగ్. నిన్న మనం ఇంటర్వ్యూ చేయాలనుకున్నాం, బట్ ఇట్ డింట్ హ్యాపెన్. సో మార్నింగ్ ఏమైంది, మార్నింగ్ ఫ్లైట్ వేసారు. మార్నింగ్ ఫ్లైట్ నేను వెళ్ళలేను, క్యాన్సిల్ చేసేయండి అని చెప్పాను. నేను లేవలేను అలాగా. యాక్చువల్లీ ఇవాళ ఈవినింగ్ చెన్నైలో నాకు స్టేట్ అవార్డు వచ్చింది, పన్నయారం పద్మనీయం. ఆ సీఎం గారు ఫంక్షన్ ఆనర్ చేస్తున్నారు. ఐ వుడ్ లవ్ టు గో టేక్ మై అవార్డ్, బట్ ఐఎమ్ నాట్ గోయింగ్ దేర్. ఎందుకంటే నా వల్ల కుదరట్లే. ఇప్పుడు ఈ ఏజ్లో ఒక చిన్న స్లోనెస్ ఉంటుంది, నాకుంది అది. సో అప్పుడు నేను అన్నాను ఓకే అని చెప్పి, స్వప్న మనం చేద్దాం దా ఇవాళ ఇంటర్వ్యూ, అదర్వైజ్ ఈ ఇంటర్వ్యూ ఉంటుంది. సో ఇది డిజైనే కదా, ఈ డిజైన్ ఫిట్ అయింది కదా. బట్ నిన్న నీతో మాట్లాడేటప్పుడు నేను చెప్పాను వీఆర్ డూయింగ్ ఇట్ అని చెప్పాను. ఆర్ట్ వీ డూయింగ్ ఇట్ నౌ? అవును. సో ఇజంట్ దిస్ అ ప్లాన్ ఆల్రెడీ? సో వాట్ ఆర్ వీ డూయింగ్? ఇట్స్ ఆల్ ఆర్కిటెక్ట్. ఆ టైంలో ఎక్కడ ఫిట్ అవుతాం అన్నదే కదా. సో నాకు అలాగే జరుగుతుంది ప్రతిదీ. మరి తప్పులు ఎలా జరుగుతాయి లైఫ్లో? అది మనం చేస్తే తప్పు తెలిసి అని చేస్తున్నప్పుడు తప్పు ఎందుకు జరగదు? ఇది సరి అని చేసేటప్పుడు తప్పు ఎందుకు? తప్పు అని తెలిసి చేయవా మనం? తప్పు తెలిసే చేస్తున్నాం. సో అప్పుడు సరిగా ఒక డిజైన్ అయితే, బట్ ఇంకోటి చేసేస్తే మనం, మరి ఆ తప్పుని సరిదిద్దడం కూడా డిజైన్ అయి ఉంటుందా? మరి అది డిపెండ్స్ ఆన్ మన అహంకారం. అది ఎప్పుడు వదులుతావు అప్పుడే కదా నువ్వు కదా డిసైడ్ అవ్వాలి. అద్దాలు లేకుండా చూడొచ్చు. నేను చూడొచ్చు అంటే స్పెక్స్ అక్కర్లేదు, చూడొచ్చు. ఇట్స్ ఆల్ ఇన్ ద మైండ్. ఎస్, అది ముందు చూడగలగాలి, అంతే కదా. సో ఆ అజ్ఞానం ఎప్పుడు అది తొలగితే కదా ఈ డిజైన్లకు ఫిట్ అవ్వాలి. ముందు నువ్వు కదా కారణం, నేను కారణం. ఏం జరిగినా తప్పైనా సరైనా అవతల వాళ్ళు ఎప్పుడూ కాదు. అది గ్రహించుకోవాలి. అది నాకు తెలియదు, మరి వాళ్ళు ఎంతమంది గ్రహిస్తారో నేను చెప్పడానికి పెద్ద ఇది కాదు. నా అనుభవానికి నాకు 55 ఏళ్ళకి తెలిసింది ఇంత మాత్రమే నేను చెప్పగలను. నేను చేసే పని ఏంటంటే నేను చేసేస్తాను, నువ్వు చేసి అలా చెప్పలేము మనం. వాడి కర్మ అంటాం అదే. వాడు ఎప్పుడు పడాలో, వాడు ఎప్పుడు నేర్చుకుంటాలో అప్పుడే నేర్చుకుంటాడు వాడు. నా ఆత్రం ఏంటంటే కొంచెం పాపం కదా, ఈయన కొంచెం ఎక్స్క్యూజ్ చేయని అడుగుతూ ఉంటాను కొంతమంది. సో దట్ హ్యాస్ టు హ్యాపన్ అగైన్. ఆ డిజైన్లో అది ఫిట్ అవ్వాలి. అలా విశ్వనాథ్ గారితో పరిచయం మీకు ఫిట్ అయింది? విశ్వనాథ్ గారిది ఇది డిజైన్. ఇద్దరు నాకు దత్తాత్రేయులాగా ముగ్గురు అమరేరు గురువులు కూడా. విశ్వనాథ్ గారు, బాపు గారు, దాసరి నారాయణరావు గారు. సో అక్కడే నా డిజైన్ పర్ఫెక్ట్గా ఉంది. గురువు అంటే దత్తాత్రేయ అంటాం, మరి ఇది కాదా? అవును, అంతేగా. సో బ్రహ్మానం తులసి అనుకుంటుంటాను అప్పుడప్పుడు. నేను పిచ్చే అవ్వచ్చు, ఏదో అవ్వచ్చు, ఈ పిచ్చే చాలా అందంగా ఉందని బతికేస్తున్నాను నేను. అది మెయిన్. నేను ఇప్పుడు అడగబోయిన ప్రశ్న కూడా అదే. మీరు ఎంత ఎగ్జూబరెంట్గా ఉంటారు కదా, అందరూ అంతా బ్యాలెన్స్డ్గా ఉండాలి, కామ్గా ఉండాలి, కంపోజ్డ్గా ఉండాలి, ఇవన్నీ నేర్పిస్తారు మనకి. మరి మీరు ఇలా ఉన్నారు, వైవేషియస్గా, ఫుల్ ఆఫ్ లైఫ్ అండ్ ఎనర్జీ, ఇంత ప్రేమ ఉలకపోస్తారు, అందరికీ అర్థమవుతారా మీరు అని? నాట్ నెససరీ. ఎవరినో కన్విన్స్ చేయడానికో, ఎవరినో అండర్స్టాండ్ చేసుకోవడానికో కాదు. నువ్వు అర్థం చేసుకో చాలు. అవతల వాడితో నీకేం పని? యాజ్ ఫార్ యాజ్ ఐఎమ్ నాట్ బీయింగ్ కాంట్రవర్షియల్ ఆర్ ఐఎమ్ నాట్ బీయింగ్ థింగ్. నువ్వు అన్నది ఇప్పుడు నాకు భయం వేస్తుంది. నువ్వు చెప్పిన తర్వాత ఇంకా మంచి సైలెంట్గా ఉండాలి. 55 ఏళ్ళ తర్వాత ఐ డోంట్ థింక్ ఇట్స్ పాసిబుల్ అమ్మా. మనం ఎలా ఉంటాం అలాగే. నేను టైలర్ మేడ్ ఇలాగే. తులసి నవ్వితేనే అందంగా ఉంటుంది, పిచ్చిగా మాట్లాడితేనే బాగుంటుంది. ఏదో అనుకోండి, దానికి ఏమన్నా పేరు పెట్టచ్చు, బట్ దిస్ ఇస్ హౌ ఐ యామ్. మారాలి అంటే ఆలోచించాలేమో. ఒక్కటే చేయగలను ఏంటంటే ఇంటర్వ్యూలు ఇవ్వడం మానేస్తాను, సినిమాల నుంచి తప్పేసుకుంటాను. అయ్యో, ఈ రెండు మాత్రం మానకండి, మీరు ఏమి మానకండి. ఇది ఊరికే మనకి చెప్పబడి, ఇది పెద్దవాళ్ళు ఊరికే చెప్తారు. మీలో నువ్వు అన్నది నిజమే, కానీ ఆ కామ్ కంపోజ్డ్ అన్నప్పుడు ఆ నిండు కొండ ఎప్పుడు తూగదు అంటారు. అది కరెక్టే. నేను అంటున్నాను, మరీ అలా ప్రతి మాటకి చెప్పింది అలా క్యారీ ఫార్వర్డ్ చేయాల్సిన పని లేదు. వెన్ యూ డోంట్ హ్యావ్ ఎనీథింగ్ ఇన్ యువర్ హార్ట్ ఆర్ మైండ్, వై కాంట్ యూ క్యాన్ లాఫ్. ఆఫ్ కోర్స్, ఓన్లీ వెన్ యూ లాఫ్. ఎమోషన్స్ ఎప్పుడు లౌడ్గా ఉంటాయి. నవ్వు వస్తే గట్టిగా నవ్వాలి. నవ్వుకి లిమిటేషన్స్ పెట్టావా ఏమన్నా? ఇంత డెసిబుల్ సౌండే రావాలి, అమ్మమ్మ ఎక్కువ మించి నో 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 అంత నవ్వకని చెప్పుకుంటావా? నోను. ఏడిస్తే ఏ ఏడుపు అంత రాకవా, కొంచెం లైట్గా రావా అని చెప్పుకుంటావా? నో. I don't know, Swapna. You're tricking me or trapping me. I don't know. No, not I'm telling you. Just trying to understand how you're so comfortable being who you are, which is the best gift.
మనం మనంగా ఉండడం అన్నది చాలా పెద్ద వరం, ఉండగలగడం. అది మీరుగా ఉన్నారు కాబట్టి అది ఏం తెలుసుకున్నారు? Shall I come back to your question? Yeah. I'm reflecting you. When you yourself, why can't I be myself? Yes. I'm seeing you as a mirror and I'm again being a mirror. So I'm reflecting whatever you are. If you're dirty, I'm dirty. If you're nasty, I'm nasty. If you're good, I'm good. If you're loving, I'm love. Is there a problem? Absolutely not. And all I see is love and grace and beauty. Thank you so much. సో మళ్ళీ అదే క్వశ్చన్ అడుగుతున్నా. విశ్వనాథ్ గారితో మీ ప్రీ డెస్టిన్డ్ ప్రయాణం కొనసాగి మీరు ఇప్పటికీ, ఇందాకే మీరు చెప్పారు వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు ఇప్పటికి కూడా గురుగారే వారికి ఏ రూపంలో నువ్వు సేవ చేసుకుంటావు అన్నదో అవన్నీ మనం చెప్పుకోకూడదు బయట, అది వృధా అయిపోతుంది కదా. వారికి ఏం చేయగలను నేను చెప్పు, ఏం చేయగలను వారికి? అయ్యా దేవా మహానుభావ అని చెప్పగలను అంతే. దిస్ ఇస్ మ్యాడ్ తులసి అగైన్. Please be the mad Tulsi that you are, because you are spreading it so beautifully. లేదు అంటే ఎమోషన్ వచ్చింది అక్క, ఎప్పుడు బికాస్ ఆఫ్ ద లవ్ వాట్ యు సే. దీన్ని భక్తి అంటారు, ఏమంటారు, మీరు పేరు పెట్టాలే కానీ నాకు తెలిసింది ఒక్కటే, జెన్యూన్ ఇస్ జెన్యూన్. అది పాలంటే పాలుగానే కదా, అదేం దాని కలర్ మార్చలేముగా. నో, ఐ యామ్ అన్ ఎమోషనల్ పర్సన్. బట్ నువ్వు అన్నట్టు ఆ సటిలిటీ, ఆ కంపోజ్, ఆ కామ్ నాకు రాలేదు, నాకు రావట్లేదు. నా కొడుకు నేను నేర్పించింది ఒకటే, నువ్వుగానే ఉండరా, మిగతాదంతా అదే అడ్జస్ట్ అయిపోతుంది. బీ యూ, ద వరల్డ్ విల్ అడ్జస్ట్. ఇట్స్ నాట్ దట్ ఇఫ్ యూర్ రాంగ్ ఐ విల్ టెల్ యూ. నా కొడుకు కూడా నాలాగే ఉన్నాడు, జెరాక్స్ వాడు. ఐ టోల్డ్ కీప్ గివింగ్ రా, యుల్ గెట్, అంతే నేర్పించాం. వాడేంటి అందరూ అంటున్నారు ఇప్పుడే, వాడు ఫెలో కోడ్ అసిస్టెంట్ డైరెక్టర్స్, మీ కొడుకు అన్నీ ఇచ్చేస్తాడు. మా అడంగానే అమ్మో అవనా ఇంగ్లీష్ స్పాన్సరే ఆంటీ అంటున్నారు వాళ్ళు. గుడ్ రా అంటాను నేను, ఏదైనా సరే డబ్బు రూపంగా చెప్పట్లా నేను కదా. సో దట్స్ అక్క. మిమ్మల్ని మీరు ఈ ప్రయాణంలో మీరు ఇంత పాజిటివ్ మైండ్ సెట్తో వెళ్తున్నప్పుడు మీ సమస్యలను ఎలా ట్యాకిల్ చేసుకున్నారు మీరు? నాకు సమస్య రాదుగా, పాజిటివ్ అప్పుడు ఎందుకు వస్తుంది? నెగిటివ్ అప్పుడు, అదే నెగిటివ్ అని కూడా పేరు పెట్టను, అదేదో XYZ నెగిటివ్, ఆ మాట కూడా నేను మాట్లాడను. స్వప్న, యు మేడ్ మీ టాక్ దట్. ఐ డి నాట్ యూస్ దోస్ వర్డ్స్ ఆల్సో. నా డిక్షనరీలో లేదు, యూనివర్సల్గా కూడా లేదు. వీ హ్యావ్ నేమ్డ్ ఆల్ దట్. సో ద మోర్ వీఆర్ టెలింగ్ ఇట్, అది ఎల్లి కరోనా అనో, ఒప్తారోనా అనో, క్యాన్సర్ అనో, మనం క్యాన్సర్ అని ఇంత పెరగలే, కరోనా ఇంత పెరగట్లా, నెగిటివ్ ఇంత పెరగట్లా. ఐ డోంట్ వాంట్ పెరుగు దట్ ఆల్సో. నేను ఇలాగే నేను పాజిటివ్ మాత్రమే అంటాను. నేను దీనికి పాజిటివ్ కూడా పేరు పెట్టలేదు, ఎనర్జీ అని మట్టికే పెట్టాను. ఎనర్జీ ఒక్కటే. వెన్ యూఆర్ లో, వెన్ యువర్ ఎనర్జీ ఇస్ లో, యు ఆర్ లో, అంతే. ద వరల్డ్ ఆల్సో ఎగ్జిస్ట్ దట్ వే. వాట్ డు యు డు వెన్ యువర్ ఎనర్జీ ఇస్ లో? మీరు ఎలా పుంజుకుని? ఇట్స్ యూజువలీ నాట్ లో, ఇట్ ఈస్ యూజువలీ గాడ్స్ గ్రేస్. వెన్ ఇట్ ఈస్ లో, the nature loves me a lot. The birds chirp near my house. The sea's waves are more stronger. I live near the beach in ECR Road. And then I said, oh, you're calling me? I'm coming. The bird correctly chirps. The crows come and ask me for bread. That's how I go back. So nature is beautiful for me. Constantly in tune with everything around. Everything. You try it, you will know. అక్క, ఇంత ప్రయాణంలో మీరు తమిళ్, మలయాళం, తెలుగు, కన్నడ, ఇంకా ఏమేమి భాషలు నటించారు? అంటే మలయాళం, హిందీ అన్ని భాషల్లో. ఇప్పటికీ మాకైతే మా తులసి గారు తెలుగువారు. మీకు అలా నేటివిటీ ఏమైనా అనిపిస్తుందా వీళ్ళ దగ్గర ఇంకా బాగుంది, ఈ ఇండస్ట్రీ బాగుందని? ఇండస్ట్రీ చెన్నైలో ఉండింది కాబట్టి, ఈ అన్ని భాషలు అక్కడే జరిగాయి కాబట్టి, నేను చిన్నప్పటి నుంచి ఉన్నాను కాబట్టి నాకు ఇదంతా ఒక్క ఫ్యామిలీగానే అనిపించింది. సో ఐఎమ్ కంటిన్యూయింగ్ టు బీ లైక్ దట్. ఇప్పుడు హిందీలో కూడా వాళ్ళు మా తు కిత్ని అచ్చియో అంటున్నారు మొన్న కార్తికేయ 2కి వెళ్తే. అండ్ ఐ సెడ్, ఈ లవ్ ఎక్కడి నుంచి నేను తీసుకురాను? చైల్డ్ యాక్టర్గా నేను హిందీలో చేశాను. అవును. రక్ష అన్న సినిమాతో పర్వీన్ బాబీ గారు చెల్లెలుగా అవి చాలా సినిమాలు చేశాను, జితేంద్ర గారు అన్ని. అది మన తెలుగు వాళ్ళు కూడా ప్రొడ్యూసర్స్ అందులో, డూండి గారు అని, రవికాంత్ నగాయచ్, వాళ్ళందరూ చెన్నైలో ఉండేవాళ్ళు, ఆల్ ద biggest directors and producers of Hindi films. So నాకంతా ఒకలాగే అనిపిస్తుందమ్మా.